పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా వెనుకబడిన జిల్లాల నిధులు 18,000 కోట్లు. వెనుకబడిన జిల్లాల నిధులు 18,000 కోట్లు, 1800 కోట్లు. పెండింగ్ గ్రాంట్లు 2,700 కోట్లు. హైదరాబాద్కు IIM, రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి వినతి. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయూతనందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలోని లోక కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి అధికార నివాసంలో మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో వారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రధానికి వివరించారు. 10 ఏళ్లలో భారత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసిందంటూ సమైక్య వ్యవస్థలో పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. మీరు పోయినోళ్ళు పోక అడిగేది అడగక కేసీఆర్ నాశనం చేసిండు, కేసీఆర్ కుటుంబం నాశనం చేసింది, గిది చెప్పడానికే పోయినలా? ఢిల్లీకి కూడా గిదే ముచ్చట చెప్పడానికి పోయినలా? కేసీఆర్ ఓడిపోయి ఆల్రెడీ 20 రోజులు గడుతుంది, ఇంకా కేసీఆర్ మీ నెబడి ఎడతాను. నువ్వు చేసేదేందో చెప్పరాదు, నీ 6 గ్యారెంటీల ముచ్చటేందో చెప్పరాదు. అది పక్కన పెట్టి కేసీఆర్ పాడి చేసిండు, పోయి మళ్ళీ మోడీ దగ్గరికే పోయిన్లు. దేనికి పోయిన్లు? ఇది రైల్వే, రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజ్పేట్కి. ఇది ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు హామీ. ఇది కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ వేయాలనేది రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004 నాటి హామీ. ఇది ఇంతవరకు నెరవేర్చలేదు. దాదాపు అన్ని రాష్ట్రాలను కలుపుతూ కాజ్పేట్ సంబంధించి ఆ జంక్షన్, పెద్ద జంక్షన్, దాంట్లో 2 ప్లాట్ఫారాలు తగ్గించిండ్రు. చాలా పెద్ద జంక్షన్ అది. ఇటు మహారాష్ట్ర నుండి అటు నుంచి పోవచ్చు, అటు ఒరిస్సాకు పోవచ్చు, కలకత్తాకు పోవచ్చు, ఢిల్లీ, అన్ని అటే ఉన్నాయి. కాజ్పేట్ దాటంది ఢిల్లీ పోలేవు. అలాంటి జంక్షన్ని కాస్త నిర్వీర్యం చేసే పని చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా మోడీ దగ్గరికి అదే దానికోసం పోయిండ్రు. ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్, ఇది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం సంబంధించిందే. ఈ 2 చేయని పాపము ఈ కాంగ్రెస్ వాళ్ళదే. మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ, ఈ కాంగ్రెస్ జాతీయ పార్టీ లీడర్లు మళ్ళా మోడీ దగ్గరికి పోయిండ్రు, బీజేపీ జాతీయ పార్టీ దగ్గరికి. ఇది ఇట్లున్నది. ఇక సైనిక్ స్కూలు, ఈ సైనిక్ స్కూలు వరంగల్లో ఈ మన గన్పూర్ నియోజకవర్గం దాటినాక ధర్మసార్ మండలం సంబంధించి, ధర్మసార్ మండలానికి రాంపూర్ అనే ఉంటుంది ఒక గ్రామం. ఆ గ్రామంలో పడాలి ఇది సైనిక్ స్కూల్. అక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి ఇవి, అక్కడ ఒకటి పడాలి. ఇంతవరకు ఇవ్వలేదు. భూసేకరణ అయిపోయింది. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్న హయాంలోనే భూసేకరణ అయిపోయింది. ఇప్పుడు ఈ భూసేకరణ మళ్ళా కేసీఆర్ వచ్చినాక కూడా అదే పనిగా భూసేకరణ చేసిండ్రు, కానీ అక్కడికి వచ్చింది లేదు. మీరు చూడండి, ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములు మాత్రం తొందరగా దొరుకుతాయి, ఆ ప్రాజెక్టులు కట్టడానికి తొందరగా పూర్తి అవుతాయి. ఇప్పుడు సైనిక్ స్కూల్ లాంటి, లేకపోతే ఈ కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ లాంటి కొంత ఉద్యోగాలు దొరికేటి వల్ల అది పెట్టరు. ఈ సైనిక్ స్కూల్లో కొంత నాణ్యమైన విద్య అందుతుంది, అది పెట్టరు. ఉద్యోగాలు వచ్చేటి పెట్టరు, కానీ ఎల్లైతే దిగమింగవచ్చో అవి పెడతారు. ఈ కుట్ర జరిగింది. మొత్తానికైతే నిన్న ప్రధానమంత్రి మోదీని కలిసి మన ముఖ్యమంత్రి గారు ఈ బయ్యారం స్టీల్కి సంబంధించి, కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి, ఈ రెండింటి సంబంధించి నిధులు ఇవ్వాలని, ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు జీవోలు కూడా ఇవ్వాలని పోయిన. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అంటారు. పాలమూరు రంగారెడ్డి నీటి ప్రాజెక్ట్ సంబంధించి జాతీయ హోదా ఇవ్వండి అనేది ఇది చూడలేదు, చూడలేదు, ఇది కొనసాగుతూనే ఉన్నది. ఇది కూడా వైఎస్ఆర్ హయాం నాటిదే. అంటే దీన్ని బట్టి చూడండి, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇక ఇప్పుడు కొత్తగా వీళ్ళు 6 గ్యారెంటీలు అని ఇచ్చిండు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇక దిక్కేవాడు చూడాలి.
మొత్తానికి ఇక్కడ ఒకటి మనం మంచిగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ఒక్కడే పోయేది ఢిల్లీకి, ఒక్కడే వచ్చేది. ఇక్కడ కొంత రేవంత్ రెడ్డి ఎప్పుడు పోయినా బట్టి విక్రమార్కనో లేకపోతే ఇంకొక వ్యక్తినో వేసుకొని పోతాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి కొంత అనుభవం తక్కువ ఉన్నది, ఇక్కడ బట్టికి కొంత అనుభవం ఎక్కువ. పైగా బట్టి డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ కాబట్టి ఏ వ్యవహారాలు చక్కదిద్దాలన్నా కొంత అనుభవం ఉంటుంది, నేర్పరితనం ఉంటుంది. కొంత మన ముఖ్యమంత్రి గారు దుందుడుకు స్వభావం, ఈయనకు ముక్కుతాడు వేయడానికి అప్పుడప్పుడు బట్టి విక్రమార్క అక్కడికి వస్తాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరి తోడు దొంగలుగా 6 గ్యారెంటీలు ఎగ్గొడతారా అనేది కూడా కొంత మనం ఆలోచించాలి.